మనతలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. భార్యని చంపిండంట. భార్యని చంపి మృతదేహంతో అంట సెల్ఫీ పెట్టిండట. గిట్ట సైకోగాలు తయారయ్యారు పాడైపోను. భార్యని చంపినాక ఆ శవంతో సెల్ఫీ ఫోటో దిగిండంటే వీడెంత మొనగాడు చెప్పురిగా. అనంతరం వాట్సాప్ స్టేటస్గా చూడు మళ్ళా సెల్ఫీ దిగింది కాకుండా వాట్సాప్ స్టేటస్గా కూడా పెట్టిండట. వీళ్ళు ఎక్కడ పోతుంది ఏం కథ ఏం అర్థం కాని ముచ్చట. భార్యని చంపి మృతదేహంతో సెల్ఫీ, అనంతరం వాట్సాప్ స్టేటస్గా ఆ ఫోటో. అనుమానంతో ఇల్లాలిని కడతీర్చిన భర్త నిద్రపోతుండగా రోగల బండతో కొట్టి చంపిండట. అనుమానమే ఇది కూడా. అనుమానం పాత రోగం. ఏ రోగానికి మందు ఉన్నా కానీ అనుమానానికి మాత్రం మందు ఉండదు. ఇక అదంతే సంగతులు. ఇక ఏడ జరిగింది ముచ్చట నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో అన్నట. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త పలుమార్లు ఆమెతో గొడవ పడ్డాడు. ఆమెకు వివాహేతర సంబంధం ఉందని వేధించాడు. చివరకు నిద్రిస్తున్న ఆమెను రోగలబండతో దారుణంగా కొట్టి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహంతో సెల్ఫీ తీసుకొని ఆ ఫోటోను వాట్సాప్ స్టేటస్గా పెట్టుకొని ఇంట్లో నుంచి పరారైనట. వీడు ఇంకా మొనగాడు కాదు. ఇప్పుడు చంపి సెల్ఫీ ఫోటో దిగిండు, మళ్ళీ వాట్సాప్ స్టేటస్గా పెట్టి పరారైండు. ఎక్కడ పోతాడు? ఎంత దూరం పోతాడు? ఎంతసేపు పోతాడు? ఎక్కడ పోతాడు? ఎంత ఏమి లేదు. ఆ క్షణికావేశం తప్పితే అంతకన్నా మించింది ఏముండదు. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు చెందిన సరస్వతి 32 సంవత్సరాలు, వనపర్తి జిల్లాకు చెందిన రొడ్డ ఆంజనేయులు 2012లో వివాహం అయింది. వీరికి 2 పిల్లలు, సకదాలు 2 పిల్లలు ఉన్న పిల్లలు నాగం చేసిన ఈ సన్నాసిగాడు. కారు డ్రైవర్ అయిన ఆంజనేయులు బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ గాంధీ నగర్లో కుటుంబంతో ఉంటున్నాడు. భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తూ ఆంజనేయులు తరచూ గొడవపడేవాడు. మొత్తం పంచాయతీలు వచ్చే ఏడంటే ఒక గీయే. పిల్లం ఆయనతోటి ఉంటుంది, మగోడు ఈయనతోటి ఉంటుంది. నువ్వు గాయనకు సోపతి, నువ్వు గీమకు సోపతి. ఇక గిదే ముచ్చట్లు. మరి అది నిజమెంతనో అబద్ధమెంతనో ఈ అనుమానం పాడైపోను. అనుమానం పెరిగిన దాకా చూసుకుంటూ ఆ తర్వాత కుటుంబాలు మొత్తం ఆగమైపోతాయి. ఈ క్రమంలో పలుమార్లు సరస్వతిపై దాడి చేశాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె కొంతకాలం నుంచి తల్లిగారింటికి వెళ్ళింది. కట్టుకున్నవాడు పెడుతున్న బాధల గురించి కన్నతల్లికి చెప్పి కన్నీటి పర్వతమైంది. కుటుంబ సభ్యులు సర్ది చెప్పడంతో సంక్రాంతి పండుగ తర్వాత 17 తారీఖు నాడు పిల్లని తీసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చింది. అప్పటికే భార్య పైన ఇది సంగతి 17 తారీఖు నాడు పట్టుకొచ్చిరంట. 17 తారీఖు నాడు పట్టుకొచ్చి ఇక తప్పు ఒప్పు అయింది. అయ్యా సరే తప్పు మా పిల్లదో నీదో కానీ ఈ అనుమానం పెట్టుకోకు మమ్మగాని అని పండుగ అయిపోయాక 17 తారీఖు తీసుకొచ్చి 17 తారీఖు అంటే నిన్న కాక మొన్న తీసుకొచ్చి ఇంట్లో తోలిరంట. ఇంట్లో తోలంగానే వీడు ఎప్పటి నుంచో ఈమె మీద బాగా కోపంతో ఉన్నాడు. ఎప్పుడు వస్తుందా దీన్ని పని చేయాలన్నా, ఎప్పుడు వస్తుందా దీన్ని పని చేయాలనుకొని కోపంతో ఉన్నాడట. 17 తారీఖు వచ్చింది. మరి బో తిన్నరా పన్నరా ఏం చేసినా కానీ ఆమె అయితే పండుకుంది, వీడైతే పండుకోలేదంట. పండ చూసి అట్టే రోగల పండ తీసుకొని నెత్తలకి పెట్టినట. దెబ్బకు జీవిడిచిందట. దెబ్బకు జీవిడిసాగానే ఇంకేం చేస్తాడు, వాట్సాప్ మళ్ళీ సెల్ఫీ దిగిండట. సెల్ఫీ దిగి ఆ ఫోటోని సెల్ఫీ దిగి ఆ నుంచి వాట్సాప్ స్టేటస్ పెట్టి ఆ నుంచి పత్త లేకుండా పోయాడు. తెల్లా లేచి చూస్తారు కల్లా పిల్లలు చూసిరంట. పిల్లలు చూస్తారు కల్లా వాళ్ళ అమ్మ మొత్తం రక్త మడుగులలో ఉన్నాడు. రక్త మడుగులలో ఉండగానే మామయ్య మా అమ్మ చచ్చిపోయిందని మేనమామకు ఫోన్ చేసిరంట. ఫోన్ చేస్తారు కదా మేనమా ఉండి ఏ మజాక్ చేస్తున్నారు పిల్లలు అనుకుని అబద్ధం ఆడకూరు మీరు నిజం చెప్పారంటే మా మేనమా కూడా నమ్మతలేడని వీడియో కాల్ చేసిరంట. వీడియో కాల్ చేసి ఆ రక్తం వాళ్ళ అమ్మ చచ్చిపోయిన శవాన్ని మొత్తం చూపిస్తారు కల్లా మేనమా దెబ్బకు పరిచయం అయిపోయి వెంటనే పోలీసులకు బోరపడ్డ పోలీసులకు ఫోన్ చేసి సార్ గిటిగిటి సంగతి అనగానే పోలీసు వాళ్ళు మేనమా వీళ్ళంతా కలిసి పోయి చూస్తారు కల్లా ఎప్పుడో నీళ్ళు బిర్ర విసికింది కథం. గిసవంటి మూతవారి దొరికింది. మళ్ళీ వీడి గతంలో బామర్ది మీద కూడా కత్తితోటి దాడి చేసిండట. ఇప్పుడు ఏం సాధిస్తుండొచ్చు చెప్పురు ఈడుగా. గిసవంటి పని చేసి ఏం సాధిస్తుండొచ్చు? భార్య చచ్చిపోయింది, పిల్లలు అనాథలు అవుతారు, వీడు పోయి జైల్లో పడతాడు. ఇక ఇప్పుడు సంసారం చక్కబడతారు ఎవరాడు సన్నాసి. సో ఇంటి సన్నాసి కాళ్ళు చాలా మంది ఉన్నారు. మా అమ్మగాని మీ అనుమానాలు పాడైపోను. అనుమానాలకు పోయి ఉత్తపుణ్యానికి అనుమానానికి పోయి చక్కదానిలో కుటుంబాన్ని నాశనం చేసుకోకుర్రా నాయన.